మహోన్నతురాదగిన తండ్రి, వాక్యమైనదో వాక్యం ద్వారా సూటిగా నాతో మాతో మాట్లాడమని, కొత్త విషయాలు నేర్పించమని, వినగల చెవులు గ్రహింపగల మాకు అనుగ్రహించమని మనుషులను తండ్రి. ఆమేన్. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నింటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకోను. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. తెలిసిందే, పట్టించుకో. బైబిల్ చదువుతాం, ఆ వాక్యం తెలుసు, వాల్ పేపర్లో చూస్తాం, కానీ దాని అర్థం తెలుసుకోము, దాన్ని పాటించాం. అదే సమస్య. వాక్యాన్ని విని దాన్ని గైకొనువాడు ధన్యుడు. చూడండి, ఇక్కడ హృదయం గురించి మాట్లాడుతున్నారు దేవుడు. నీ హృదయంలోంచి ఏమొస్తాయంటే జీవధారలు వస్తాయి. అది మామూలు విషయం కాదు. జీవధారలు వస్తాయి కాబట్టి నువ్వేం చేయాలంటే అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయాన్ని కాపాడుకోవాలి. హృదయంలోంచి జీవధారలు వస్తాయి. అంతేకాదు, మత్తయి సువార్త 15:19 దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యత్వములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణములు హృదయంలో నుండి వచ్చు. హృదయంలోంచే చెడు వస్తాయి. మనం చదివిన దాని ప్రకారం హృదయంలోంచే మంచి వస్తుంది, హృదయంలోంచే చెడు వస్తాయి. ఒకే హృదయం, మానవుడు 2 హృదయాల్లో, ఒక హృదయంలోంచి మంచి, రెండో హృదయంలోంచి చెడు, అలా లేదు. ఒక హృదయమే. ఆ హృదయంలోంచి మంచి వచ్చే అవకాశం ఉంది, ఆ హృదయంలోంచి చెడు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నువ్వు హృదయాన్ని కాపాడుకోవాలి. హృదయాన్ని కాపాడుకోవడం ఏంటి? దేవుని పిల్లలు ఖచ్చితంగా ప్రతిరోజు కాపాడుకోవాలి. హృదయాన్ని ప్రతి క్షణం కాపాడుకోవాలి. దేవుని పిల్లరా, నీ హృదయంతో దేవునికి పని ఉంది. ఎందుకు తెలుసా? ఆలోచనకర్త అయిన దేవుడు నీ హృదయంలో ఒక ఆలోచన పెడతారు. లే ఆత్మకు ఇప్పుడు తెలుస్తా. మరి దేవుడు పెట్టే ఆలోచన, గెలిపోతున్నావుగా, ఓడిపోయావుగా, గెలిపిస్తాను లే. ఒక ఆలోచన దేవుడు నీ హృదయంలో పెడతారు. ఆ ఒక్క ఆలోచన పాటించి ప్రపంచానికి ఆశీర్వాదంగా మారిపోయిన వాళ్ళు భూమి మీద వచ్చుడు మంది ఉన్నారు, లెక్కలేనంత మంది ఉన్నారు. మూలానికి వెళ్ళి మీరు ఇంత గొప్పోళ్ళు ఎలా అయ్యారు, ఎలా వెనక్కి వెళ్ళి చూస్తే ఒకరోజు దేవుడు నాకు ఆలోచన ఇచ్చారు, దాన్ని క్రియల్లో పెట్టాను, అది పెద్దదైంది, ప్రపంచానికి నేను మారిపోయిన ఆశీర్వాదంగా. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చాలా విలువైన సున్నితమైన మ్యాటర్ ఇది. దయచేసి మీ కాళ్ళు పట్టుకుంటా. హృదయమే అన్నిటికంటే డేంజర్, అన్నిటికంటే ఇంపార్టెంట్. అదే విలువైంది, అదే దరిద్రమైంది. ఇప్పుడు నీ హృదయం జాగ్రత్తగా ఉంటే, మంచిగా ఉంటే, దేవుడు నీకు ఆలోచన ఇచ్చి భౌతికంగా నడిపిస్తారు, ఆత్మీయంగా నడిపిస్తారు. ఒక్క ఆలోచన ఆయన ఇచ్చారంటే దాన్ని నువ్వు పట్టుకొని ముందుకెళ్తే ఎక్కడికో వెళ్ళిపోతావు. ఇంకా మామూలుగా అది ఎందుకంటే లింక్ ఉంటుంది, ఒకదానికి లింక్ ఉంటుంది. గొప్పడు అయిపోయి ప్రపంచానికి వెళ్ళిపోతాం. అదే సమయంలో సాతాను కూడా నీ హృదయాన్నే వాడుకుంటాడు. అదే సమయంలో ఏ హృదయాన్ని అయితే దేవుడు వాడుకుంటారో అదే హృదయాన్ని సాతాను కూడా వాడుకొని ఏం చేస్తాడు తెలుసా? పేగులు తెగి చచ్చిపోయాడు. దిక్కులేని జావ చచ్చిపోయాడు యూదా ఇస్కరియోతు. ఎందుకు చచ్చిపోయాడు రా బాబు? ఈయన శిష్యుడు కదా, ఈయన ఎందుకు చచ్చిపోయాడు? ఎందుకు సింహాసనం పోగొట్టుకున్నాడు? ఎందుకు ఆధిక్యతలు పోగొట్టుకున్నాడు అని వెనక్కి ఆలోచిస్తే సాతాను యూదా ఇస్కరియోతు హృదయంలో ఒక ఆలోచన పెట్టాడు అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. వాక్యంలో ఉన్నది. సాతాను అంతకుముందే యూదా ఇస్కరియోతులో ఒక ఆలోచన పెట్టేశాడు. అంతే పెట్టాడు. ఆ ఆలోచన కాస్త క్రియలుగా మారిపోయింది. వెళ్ళాడు, అమ్మేశాడు, తీసుకున్నాడు, తర్వాత ఛీ అన్నాడు, చచ్చిపోయాడు, వెళ్ళిపోయాడు. ఒక ఆలోచన దేవుడు పెడితే అది పెరిగి క్రియల్లోకి వెళ్ళి ప్రపంచానికి గొప్పడం అయిపోతావు. ఒక ఆలోచన సాతాను పెడితే నువ్వు నాశనం అయిపోతావు. అది ఎంత నాశనం అవుతావు అంటే చెప్పలేవు. ఎంత గొప్పడు అవుతావు అంటే చెప్పలేవు. దేవుడు నీకు పెట్టే ఆలోచన ఎంత గొప్పడు, ఎంతైనా గొప్పడు అయిపోతావు దాన్ని గనక క్రియల్లో పెడితే. సాతానికి పెట్టే ఒక చిన్న ఆలోచన, ఒక్క ఆలోచనే ఎంత నాశనం అవుతావు, ఎంతైనా నాశనం అయిపోతావు, ఎంతకైనా దిగజారిపోతావు, ఎక్కడికైనా వెళ్ళి పాడైపోతావు. నీ ద్వారా అనేక మంది పాడైపోతారు. దేవుడు ఇచ్చే ఆలోచన ద్వారా ఒకరు కాదు అందరూ బాగుపడతారు. సాతాను ఇచ్చే ఆలోచన ద్వారా ఒకరు కాదు అందరూ పాడైపోతారు. అందుకే దేవుడు మనల్ని ప్రేమించి చాలా స్పష్టంగా, నా బంగారు పిల్లలారా, అన్నిటికంటే ముఖ్యంగా హృదయాన్ని కాపాడుకుంటే అందుట్లోనే మొత్తం ఆ హృదయంతోనే పనుంది నాకు, ఆ హృదయంతోనే నేను మిమ్మల్ని ఏదైనా చేయగలను.
కానీ నేటి క్రైస్తవ్యంలో హృదయానికి విలువే లేదు. హృదయాన్ని పట్టించుకోరు. ఫేస్ని పట్టించుకుంటారు, చేతులు పట్టించుకుంటారు, కాళ్ళు పట్టించుకుంటారు, ఫిజిక్ పట్టించుకుంటారు, దరిద్రంగా అన్ని పట్టించుకుంటారు. కానీ హృదయం అనేది ఒకటి ఉంది, దాంతో దేవుడికి పని ఉంది. తద్వారా నాకు మేలు, నేను ఆశీర్వదించబడతాను, నా ద్వారా అనేక మంది ఆశీర్వదించబడతారు. ఆ స్పృహ లేదు ఈరోజు. ఉంటే వేరేగా ఉంది. స్పృహ లేదు. ఒక్క ఆలోచనే బాగుపడతాం, ఒక్క ఆలోచనే నాశనం అయిపోతాం. ఆ ఒక్క ఆలోచన దేవుడిస్తారు బాగుపడేలాగా, తండ్రి కాబట్టి. ఒక్క ఆలోచన నాశనం చేయడానికి సాతాను గడిస్తాడు, శత్రువు కాబట్టి. ఇప్పుడు నీ హృదయం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అన్నిటికంటే నీ హృదయాన్ని కాపాడుకో, కాపాడుకో, కాపాడుకో. ఎందుకు కాపాడుకోవాలి? ఏంటి చికెన్ తింటలేదు నువ్వు? మొహం మీద పుక్కలు వచ్చేస్తాయి, తిన్నావు, బాడైపోతుంది శరీరం. భౌతికంగా కొన్ని తింటే నీకు అనారోగ్యం వస్తుంది, సెట్ అవ్వదు, తింటం మానేసావు. కాపాడుకుంటున్నావు నీ ఆరోగ్యాన్ని, అవునా కదా? నాకు ఇది పడదు, నాకు అది పడదు అని ఎందుకు అంటున్నారు? ఆరోగ్యం కాపాడుకుంటున్నారు. మరి హృదయాన్ని కాపాడుకుంటున్నారా? నువ్వు హృదయాన్ని కాపాడుకుంటేనే దేవుడు నీకు ఏదైనా సహాయం చేయగలరు. నువ్వు హృదయాన్ని వదిలిపారేసావు అనుకో, దేవుడు నీకు చేయరు. ఆ రెడీగా ఉంటాడు, ఇస్తానే ఉంటాడు ఆలోచనలు. చెప్తా ముందుగా నీకు అర్థం అవుతుంది. బైబిల్ ఏం చెప్తుంది సార్? హృదయం అన్నిటికంటే మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కలది. నీ శరీరానికి ఎలా వ్యాధి వస్తుందో నీ హృదయానికి కూడా వ్యాధి వస్తుంది. మంచి హృదయం దేవుడు నీకు ఇచ్చారు, ఆయన స్వరూపం, ఆయన పోలిక మనందరం. మంచి హృదయం ఇచ్చారు నీలో, కానీ ఆ హృదయం నువ్వు కాపాడుకోపోవటం వల్ల ఏం జరిగిద్దంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. కాబట్టి వ్యాధి వస్తే నువ్వు ఎవరికి ఉపయోగపడవు. ఆరోగ్యంగా ఉంటే నువ్వు అందరికి ఉపయోగపడవు. నీ హృదయం ఆరోగ్యంగా ఉండాలి. నువ్వు మామూలుగా ఆరోగ్యం లేకపోయినా పర్వాలేదు, కానీ హృదయం ఆరోగ్యంగా ఉంటే ప్రపంచానికి వాడుకుంటారు దేవుడు. అలా ఉన్నా కూడా కానీ మొహం అన్నంగా ఉండి, నీ కాలు చేతులు నీట్గా ఉండి దరిద్రంగా నీ హృదయం ఉందనుకో, ఆయన నిన్ను వాడుకోలేరు. అలా ఉండి కూడా సాతాను నిన్ను వాడుకోగలడు. ఎందుకని? నీ హృదయం వాడికి కావాలి. ఈ భూమి మీద నాశనం చేయాలంటే ఓ మనిషి కావాలి సాధారణుడికి. అరే ఒకటి ద్వారానే కదండి అందరూ నెగిటివ్గా వెళ్ళిపోతున్నారు. ఒక తప్పుడు పోదే కదండి. అది ఆత్మీయంగా వాడుకుంటాడు, భౌతికంగా కూడా. సినిమాలు చూడకపోతే అర్థం ఏమంటారా జీవితంలో? ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వ్యసనాలు ఇవన్నిటికీ కారణం ఎవడో ఒకడు ఏదో తయారు చేయటం వల్లే కదా. ఆ తయారు చేసింది ఎవడనుకున్నావు? సాధారణంగా ఆలోచన పెట్టాడు, అరే ఇలా ఒకటి కొత్తగా ఒకటి కనిపెట్టమ్మా, ప్రపంచం నాశనం అయ్యేలాగా ఒకటి కనిపెట్టు అంటే ఎంత డేంజర్ చూడండి. నీ హృదయం కరెక్ట్ గా ఉంటే, ఆరోగ్యంగా ఉంటే దేవుడు నిన్ను వాడుకొని నీకు ఆశీర్వాదం, నీ ఇంట్లో వాళ్ళకి ఆశీర్వాదం, నీ చుట్టుపక్కల అందరికీ ఆశీర్వాదం వచ్చేలా చేస్తారు. నీ హృదయం పాడైపోతే, అనారోగ్యంగా ఉంటే, వ్యాధితో ఉంటే దాన్ని సాతాను గాడి వాడేసుకుంటాడు. దేవుడు ఏమన్నారు? కట్టబడిన గాడిని తీసినాడు, ఎవ్వరు ఎక్కలేదు ఎప్పటిదాకా, నేను ఎక్కుతా. మంచి హృదయం నీకు ఉంటే మహాదేవుడు నిన్ను నడిపిస్తారు, విశ్వ నిర్మాత నిన్ను నడిపిస్తారు ప్రపంచానికి ఆశీర్వాదంగా. మంచి హృదయం ఉంటే గనక. ఇప్పుడు ఏం చేయాలి? కాపాడుకోవడం అంటే ఏంటి? మనం 24 గంటల్లో మన మాటల ద్వారా, మనం వినటం ద్వారా, మనం చూడటం ద్వారా బయటికి అన్ని రకాలుగా మనకి అపవిత్రత అంటిద్ది, మన హృదయానికి అపవిత్రత అంటిద్ది. అందుకనే దానియేలు అంటాడు, నేను ఈ ఆహారం తిని నన్ను నేను అపవిత్రపరుచుకోను. చెట్టు మెషిన్ అబద్ధాలు అంటారు, మేము మొక్కి విగ్రహాలకి మేము అపవిత్రపరుచుకోం. అపవిత్రత అనేది అన్నిటికీ వర్తిస్తుంది. అపవిత్రత అంటే దేవుడికి ఇష్టం ఉండదు. అది ఏ కోణంలో అయినా సరే. ఈవెన్ అబద్ధం ఆడేవా, అపవిత్రత వచ్చేస్తుంది. ఏదైనా అపవిత్రత నీ హృదయానికి వచ్చేస్తుంది. 24 గంటలు ఎంత ఎలర్ట్గా ఉండాలంటే, నేను దేవుని బిడ్డని, నా హృదయం ప్యూర్గా ఉండాలి, కాపాడుకోవాలి. ఏమన్నా విన్నావా, దిద్దుబాటు చేసుకోవాలి. ఫాస్ట్గా వెళ్ళావా బయటికి, ప్రభా 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 ఈ హృదయంతో మీకు పని ఉందయ్యా. ఈ హృదయం కరెక్ట్గా ఉంటే మీరు నన్ను వాడుకుంటారు, నేను ప్రజలకు ఉపయోగపడతాను, నేను ఆశ్రయించబడతా. ఆ స్పృహలో నువ్వు 24 గంటలు ఉండాలి. ఎప్పటికప్పుడు కాపాడుకోవాలి. లోకమంతా దుష్టుని ఉంది, తప్పదు. మనం ఎక్కడికి వెళ్ళినా ఈ రోజు వినాల్సిన మాటలు, పాపం వినాల్సి వస్తుంది. చూడాల్సింది మంచిగా ఫోన్ ఓపెన్ చేసినా చెడే కనపడుతుంది. రోడ్డు మీదకి వెళ్తే చెడే, చుట్టాలతో మాట్లాడుతుంటే చెడే. తప్పదు. కానీ నీకు ఒక ఆప్షన్ ఇచ్చారు, శుద్ధి చేసుకో, ఎప్పటికప్పుడు దిద్దుబాటు చేసుకో. బైబిల్ ఉంది, శుద్ధి చేసుకో. నీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఒకసారి గుర్తుచేస్తున్నా. హెజ్కియా ఫ్రాన్సిస్ గారి భార్య బెనాటా ఫ్రాన్సిస్ గారితో దేవుడు మాట్లాడారు, అమ్మా నీకు బైబిల్లో ఉన్న ఆశీర్వాదాలన్నీ కావాలా? కావాలి ప్రభువా. ఏం చేయమంటారు? ఉపవాసం ఉండమంటారా? కాదు. కానుకోమంటారా? కాదు. ఏం చేయమంటారు ప్రభువా?
నేను ఒక సీక్రెట్ చెప్తున్నాను, త్వరగా పశ్చాత్తాపడు, ఫాస్ట్ గా. అంటే మన తండ్రి ఆయన, అర్థం చేసుకునే తండ్రి. మనం లోకంలో ఉన్నాం, లోకం అంతా పాపంలో ఉంది. కాబట్టి మన మాటల ద్వారా, మన చూపుల ద్వారా, మనం వినటం ద్వారా, మనం బయటికి వెళ్ళటం వల్ల ఖచ్చితంగా అపవిత్రత మన హృదయానికి అంటిద్ది. అందుకే దేవుడు అన్నారు, జాగ్రత్త కాపాడుకోమన్నారు. దేవుని పిల్లరా, దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు? మీరు కిచెన్ రూమ్ లోకి వెళ్ళారు, మీ చేతికి పిండి అంటింది. మీరు వెళ్ళిన దానికోసం కదా, మంచినీళ్ళు తాగడానికి, పని చేయడానికి కాదు, వంట చేయడానికి. మంచినీళ్ళు తాగడానికి వెళ్ళారు కిచెన్లోకి, చేతులు పిండి అంటింది. సర్లే డ్యూటీకి వెళ్తున్నాను, సాయంకాలం వచ్చి కడుక్కుంటా అంటారా? సింక్ దగ్గరికి వెళ్ళి చిచ్చి అని చెప్పి మొత్తం నీట్గా శుభ్రంగా చేతులు కడుక్కుంటారు. మీరు పెయింట్ వేసుకున్నారు, మీ ఇంట్లో కాలు టచ్ అయింది, పెయింట్ అంటింది. సర్లే షాపింగ్ వెళ్తున్నాను, బట్టలు కొనుక్కుని వచ్చిన తర్వాత కాళ్ళకి పెయింట్ పోగొట్టుకుంటారా? దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు? చేతులకి, కాళ్ళకి. ఫేస్కి ఏమైనా తేడా వెంటనే తుడి చేసుకోవడం. ఏది ఇంపార్టెంట్? దేవుడు ఏం చెప్తున్నారు? అన్నిటికంటే, నీ చేతుల కంటే, నీ కాళ్ళ కంటే, నీ మొహం కంటే హృదయం ఇంపార్టెంట్. మొహం సరిగ్గా లేకపోయినా నేను ఆలోచన ఇవ్వగలను నీకు. నీ చేతులు సరిగ్గా లేకపోయినా నేను ఇస్తాను ఆలోచన. నిక్కు గారు చేతులు కాళ్ళు లేవు, ప్రపంచానికి ఉపయోగపడుతున్నారు ఆయన. మీరు చేతులారా మీ నిర్లక్ష్యం వల్ల నాశనం చేసుకొని 24 hours మిమ్మల్ని ఎవరు నడిపిస్తారు సార్? సాతాను. మీరు పాపం ఒప్పుకుందాం అనుకుంటారు, ఎమ్మటే ఆడదు. అమ్మ ఒప్పుకోవడం, నిన్న ఫోన్ చేసింది కదా మీ అక్క, అయిపోయింది. నువ్వు అనుకుంటావు నేను చేస్తున్నాను, మా అక్కగా అనుకుంటావు. అది నీది కాదు, ఆడు ఆలోచన పెడతాడు, నీకు చెప్పి పెట్టడు. నేను ఆలోచన పెడతా నీకు అండవు, సైలెంట్కి లేస్తాడు అంతే. నీకు ఆలోచన కానీ అది నీ ఆలోచన అనుకోని. యోధేశ్వరుడు అనుకున్నాడు, నాకే వచ్చిన ఆలోచన అంటే నాకు నచ్చింది అనమాట, అమ్మేయటం అని చెప్పి అమ్మేశాడు. అతనికి వచ్చిన ఆలోచన అయితే మరి తర్వాత ఎందుకు బాధపడ్డాడు? ఎందుకు వద్దనుకున్నాడు? డబ్బు అతనికి వచ్చింది కదా. నీకు తెలియకుండా కుయుక్తి కలిగిన సాతాను ఇలా ఆలోచన పెట్టాడు. పాపం ఒప్పుకో, ఇంకోసారి లోపల పెట్టేసాడు ఆలోచన. ఎందుకని? హృదయం కరెక్ట్గా లేదు. హృదయం కరెక్ట్గా ఉంటే, అప్పటికి రెడీ చేసుకుని ఉంటే, అంతకుముందు ఏదో చేసిన దానికి దిద్దుబాటు చేసేసుకుని, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచేదారు. ఆయన కష్టపడి నీకు సిలువను అర్థంగా శుద్ధి చేసుకో ఎప్పటికప్పుడు అంటే బాధ ఏంటండి? శుద్ధి చేసుకోవడానికి బాధ ఏంటండి? మనస్ఫూర్తిగా ప్రభువా ఈ హృదయం అపవిత్రం అయిపోయింది, మాటల ద్వారా, చూపుల ద్వారా, వినటం వల్ల, బయటికి వెళ్ళటం వల్ల శుద్ధి అని వేసే రజ్ఞత పూర్తిగా శుద్ధి చేసేయండి ప్రభువా. మీరు నన్ను వాడుకోవాలంటే నా హృదయం పర్ఫెక్ట్ గా ఉండాలి. హృదయం శుద్ధి లేకుండా ఉన్నప్పుడు నేను చెప్పే మాట నీకు వెళ్దాం. దైవజనుడిగా దేవుని ఆత్మ కలిగి, రోషం కలిగి, ఈ పంచే ప్రపంచానికి ఉపయోగపడతావు. నువ్వు ఈ పంచే నీకు విడుదల వస్తే సాయంకాలం కల్లా. ఎందుకని నీకు హృదయం శుద్ధి లేదు కాబట్టి. సాతాను గారు పక్కన నుంచి అంటాడు, ఆయనకి ఏం తెలుసు, ఆయనకి ఏమర్థమో చెప్పు, ఆయన పని అదే కదా, సేవ చేయడమే కదా, ఈ పని నువ్వు చేసుకో. ఇలాగే ప్రతిరోజు మీరు పోగొట్టుకుంటున్నారు. ఏ రోజుకా రోజు ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నారు, విడుదల పోగొట్టుకుంటున్నారు, అభివృద్ధి పోగొట్టుకుంటున్నారు. మీ ద్వారా అందరూ పోగొట్టుకుంటున్నారు. ఎందుకని? హృదయాన్ని శుద్ధి చేసుకోవడం అంటే నచ్చదో, ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం అంటే మీకు నచ్చదో, మీకు చిరాకే. అది చెప్పినా చిరాకే, చేసుకోమన్నా చిరాకే. చేసుకున్నారా? పైపైన చేసుకున్నామన్నయ్య. పైపైన చేసుకుంటే దేవుడు వాడుకోరు. నీట్గా ఉండాలి హృదయం. కంప్లీట్ గా ఉతిగారైతే బట్టలు ఎలాగ తలతల్ల మెరుస్తాయో, నీ హృదయాన్ని ప్రభా పూర్తిగా అయ్యా ప్లీజ్ ప్రభా, నాకు తెలుసుకొని ఇంకా తెలియని ఉంటాయి, నా హృదయాన్ని వేసే రక్తం శుద్ధి చేయండి ప్రభా. అయ్యా ప్రభా, పూర్తిగా పర్ఫెక్ట్ గా నా హృదయాన్ని మార్చండి. అప్పుడు దేవుడు నీకు ఒక ఆలోచన ఇస్తారు. ఇగో ఇలా చేయి పరిచర్య, ఇంకో వెళ్ళాడు, ఇగో ఇక్కడికి వెళ్ళు, అంతే. అది అక్కడి నుంచి అలా అలా పెద్ద పరిచయం అయిపోద్ది అంతే. ఏది కాపాడుకోవాలి, ఏం కాపాడుకుంటున్నారు? అది తప్ప అన్ని కాపాడుకుంటున్నారు. ఆస్తిని కాపాడుకోవడం తెలుసు, అందాన్ని కాపాడుకోవడం తెలుసు, వస్తువులు కాపాడుకోవడం తెలుసు, కానీ హృదయాన్ని కాపాడుకోవడం మాత్రం తెలియదు మీకు. నష్టపోతున్నారు, బహుగా నష్టపోతున్నారు. హృదయం ఎప్పుడైతే పాడైపోద్దో వాడు ఈజీగా మీకు కొత్త కొత్త ఆలోచనలు ఇస్తాడు, ఎక్కువ పాపం చేయిస్తాడు, ఎక్కువ చెడగొడతాడు, ఎక్కువ పాడు చేస్తాడు మిమ్మల్ని. ఎసే రక్తం ఉంది మీకు శుద్ధి చేయడానికి, అయినా కూడా దాన్ని వాడట్లేదు. కాబట్టే రోజు రోజుకి సాతాను తడిపింపులోకి మీరు వెళ్ళిపోయి, ఈరోజు ఎన్ని మంచి మాటలు చెప్పినా, మీకు ఉపయోగకరమైన చెప్పినా మీరు చెయ్యట్లేదు.